Hi viewers, welcome to BGS classes. Daily మనం MCQs డిస్కస్ చేస్తాం కదా, FBO, ABO మెయిన్స్ అండ్ దానిదర్ జనరల్ సైన్స్. ఈ రోజు వీడియోలో మనం ఏదైతే జనరల్ సైన్స్ కి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేసామో దానికి సంబంధించినటువంటి యూనిట్ 1 అంటే మన డీటెయిల్స్ కనుక చూస్తే ఎవ్రీ యూనిట్ మనకి 9 యూనిట్స్ ఉన్నాయి. ఎవ్రీ యూనిట్ కి 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ 9th యూనిట్ ఏదైతే ఉందో ఇది కొత్త యూనిట్ ఏ అండ్ బి ఉంది కాబట్టి ఈచ్ ఏ అండ్ బి కి అంటే ఏ కి 100 క్వశ్చన్స్, బి కి 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో టోటల్ గా 1000 క్వశ్చన్స్ అనేది 9 యూనిట్స్ కి ఉంటాయి. అలాగే మీకు దీంతో పాటు ఫుల్ లెంత్ టెస్ట్ కూడా 4 ఫుల్ లెంత్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో వీటితో పాటు మీకు ఈ యొక్క జనరల్ సైన్స్ టెస్ట్ సిరీస్ అనేది కంప్లీట్ గా 199 రూపీస్ కి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాటి యొక్క ఫస్ట్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ టెస్ట్, ఎవరైనా రాయొచ్చు. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం, రైట్? సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, విండ్ ఎనర్జీ ఈజ్ ఎ డాష్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని అంటున్నాడు. విండ్ ఎనర్జీ అనేది ఏ కైండ్ ఆఫ్ ఎనర్జీ, ఇది నేను చెప్పాను. మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఈజీగా అడగాలి అనుకుంటే విండ్ ఎనర్జీ గురించి కానీ దాని గురించి కానీ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి అని అడుగుతాడు. బట్ మిమ్మల్ని కనుక కొంచెం కన్ఫ్యూజ్ చేయాలి అని కనుక అనుకున్నాడు అంటే డెఫినెట్ గా ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఇస్తాడన్న. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, మనకి కైనటిక్ ఎనర్జీ అవుతుంది. ఎందుకు కైనటిక్ ఎనర్జీ? బికాస్ ఈ యొక్క విండ్ టర్బైన్స్ మనం క్లాసెస్ లో కూడా డిస్కస్ చేసాం. మనకి విండ్ టర్బైన్స్ అనేవి ఉంటాయి. లైక్ ఇలా మనకి టర్బైన్స్, మీరు మూవీస్ లో కూడా ఇలాంటివి చూసే ఉంటారు. సో ఇది మనకి విండ్ టర్బైన్స్ అనమాట. సో ఈ టర్బైన్స్ అనేవి ఎయిర్ వచ్చినప్పుడు ఈ డైరెక్షన్ లో రొటేట్ అయినప్పుడు ఇక్కడ మిడిల్ లో ఉన్నటువంటి ఈ జనరేటర్ ఏదైతే ఉందో దీనిలో మనకి ఒక ఎనర్జీ అనేది కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కైనటిక్ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో ఇది మనకి మెకానికల్ ప్లస్ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈస్ ది మేజర్ కాంపోనెంట్ ఆఫ్ బయోగ్యాస్? ఇదే క్వశ్చన్ మీకు FPO ప్రిలిమ్స్ లో కూడా అడగడం జరిగింది. నేను మీకు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. మేజర్ కాంపోనెంట్ ఆఫ్ బయోగ్యాస్ అని అడుగుతున్నాడా, లేదంటే కాంపోనెంట్స్ ఆఫ్ బయోగ్యాస్, ఈ మేజర్ లేకుండా ఓన్లీ కాంపోనెంట్స్ ఆఫ్ బయోగ్యాస్ అని అడుగుతున్నాడా అనేది మీరు చూడాలి. అందుకే క్వశ్చన్స్ అనేవి ఇలానే ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. లాస్ట్ FPO ప్రిలిమ్స్ లో అన్ననే అడిగాడు, మేజర్ కాంపోనెంట్ అని అడగలేదు, ఓన్లీ కాంపోనెంట్స్ ఆఫ్ బయోగ్యాస్ అని అడిగాడు. కాబట్టి అక్కడ ఆల్ ది అబవ్ అనేది ఆన్సర్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ వచ్చేసి దాన్ని ఏమని పెట్టేసి వచ్చారు, మీథేన్ అని పెట్టేసి రావడం జరిగింది. అందుకే అక్కడ మార్క్ అనేది పోగొట్టుకున్నారు. సో క్వశ్చన్ లో ఏం అడుగుతున్నాడు, క్వశ్చన్ చదవడం అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి మేజర్ అడుగుతున్నాడు కాబట్టి మీథేన్ ఇస్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, what is the approximate percentage of sunlight energy converted to electricity in a good commercial photovoltaic cells? మనకి photovoltaic cells, సోలార్ ఎనర్జీ అనే టాపిక్ ఏదైతే మనం చదువుతామో ఈ సోలార్ ఎనర్జీలో ఫోటోవోల్టాయిక్ సెల్స్ గురించి కూడా మీరు చదవాలి. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. ఏం అడుగుతున్నాడు ఇక్కడ మనల్ని, అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ అంటే సన్లైట్ నుంచి ఏదైతే ఎనర్జీ ఉంటుందో దాన్ని ఎలక్ట్రిసిటీలో కన్వర్ట్ చేసే పర్సెంటేజ్, అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ ఎంత అంటున్నాడు. ఆన్సర్ వచ్చేసి 15 to 25% మాత్రమే, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అ నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని అడుగుతున్నాడు. సో మనకి రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ 2 different టైప్స్ ఆఫ్ సోర్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సోలార్ ఈజ్ రెన్యూవబుల్, విండ్ ఎనర్జీ ఈజ్ రెన్యూవబుల్, బయోమాస్ ఈజ్ రెన్యూవబుల్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ మనకి నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, బికాస్ ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ అనేది మనకి వేటి మీద డిపెండ్ అవుతుంది, యురేనియం, ప్లూటోనియం అండ్ థోరియం మీద డిపెండ్ అవుతుంది కాబట్టి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఏ సోలార్ కుక్కర్ ఈజ్ టు కన్వర్ట్. ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఏ సోలార్ కుక్కర్, సోలార్ కుక్కర్ దేని నుంచి ఎలా కన్వర్ట్ చేస్తుంది ఎనర్జీని అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ బి. అంతే కదా, సోలార్ కుక్కర్ అంటే మనం సోలార్ ఎనర్జీ, సన్ నుంచి వచ్చేటువంటి సన్లైట్ సోలార్ ఎనర్జీని యూజ్ చేస్తాం. సోలార్ ఎనర్జీని థర్మల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది, విచ్ మీన్స్ డైరెక్ట్ గా ఈ యొక్క హీట్ ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫార్మ్ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ ఈజ్ యూస్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్? అసలు జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏంటి? ఏదైతే మన అర్త్ సర్ఫేస్ అనేది ఉంటుందో ఈ అర్త్ సర్ఫేస్ లోపల హీట్ వల్ల మనకి ఏదైతే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో దాని నుంచి మనం జనరేట్ చేసేటువంటి ఎలక్ట్రిసిటీ ఆర్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయినటువంటి ఎనర్జీని ఏమంటాము అంటే
జియోథర్మల్ ఎనర్జీ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే మనం వాల్కానిక్ ఎరప్షన్స్ ని డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఆల్ ది అబౌవ్. సో హాట్ డ్రై రాక్స్ కావచ్చు, జియోథర్మల్ గ్రేడియన్స్ కావచ్చు, జియోథర్మల్ రిజర్వాయర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జియోథర్మల్ ఎనర్జీ యూస్ టు ప్రొడ్యూస్ ది ఎలక్ట్రిసిటీ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, టైడల్ ఎనర్జీ ఈస్ హార్నెస్డ్ బై ఎక్స్ప్లాయిటింగ్. టైడల్ ఎనర్జీ అనేదాన్ని మనం ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తాము లేదంటే ఎలా హార్నెస్ చేస్తాము అని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ సి. సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క టైడల్ ఎనర్జీ అంటే ఏంటి? మనకి ఓషన్స్, వాటర్ అంటే హైడ్రో పవర్. హైడ్రో పవర్ లో మనం డిస్కస్ చేస్తాం. హైడ్రో అంటే ఏంటి? వాటర్. సో వాటర్ నుంచి మనం జనరేట్ చేసేదే టైడల్ ఎనర్జీ ఉంటుంది. సో ఈ టైడల్ ఎనర్జీ అనేది వేవ్స్ ఏదైతే ఉంటాయో, విచ్ ఇస్ నథింగ్ బట్ అలలు అనేవి ఏవైతే ఉంటాయో, ఈ అలల్ యొక్క రైజ్ అండ్ ఫాల్ అన్నమాట. హై టైడ్స్ ఉంటాయి, లో టైడ్స్ ఉంటాయి. ఓకే, ఈ హై టైడ్స్ అండ్ లో టైడ్స్ అనేవి రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ సీ లెవెల్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. ఈ రైజ్ అండ్ ఫాల్ అనేది దేని వల్ల జరుగుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, సన్ అండ్ మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మనకి ఇవి ఇంపాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇవి ఇంపాక్ట్ వల్ల ఏమవుతుంది? మనకి టైడల్ ఎనర్జీ అనేది హార్నెస్ అవ్వడం జరుగుతుంది. రైట్. నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే కాన్సెప్ట్ అనేది మీకు రివిజన్ అనేది జరుగుతుంది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ సోలార్ వాటర్ హీటర్. సోలార్ వాటర్ హీటర్ అనేది కూడా మనకి టాపిక్. సోలార్ ఎనర్జీ మీరు చదివినప్పుడు సోలార్ కుక్కర్ గురించి చదవాలి, సోలార్ వాటర్ హీటర్ గురించి చదవాలి, అలాగే మీరు వాల్టైక్ సెల్స్ గురించి కూడా చదవాలి. రైట్. సో ఇన్ సోలార్ వాటర్ హీటర్ ది బ్లాక్ ఎండ్ సర్ఫేస్ అబ్జార్బ్స్ సోలార్ రేడియేషన్. మనం సోలార్ కుక్కర్ గురించి డిస్కస్ చేసినప్పుడు చూసాం. అందులో ఒక బ్లాక్ షీట్ ఉంటుంది, అలాగే ఒక గ్లాస్ సర్ఫేస్ ఉంటుంది, రిఫ్లెక్షన్ జరుగుతుంది. రిఫ్లెక్షన్ అనేది ఎలా జరుగుతుంది, ఆ ఎయిర్ అనేది ఎలా బయటకు వెళ్తుంది, ఆ సన్ రైస్ బయటకు వెళ్తాయా, ట్రాప్ అవుతాయా, అబ్జార్ప్షన్ లెవెల్స్ అనేది చూసాం. మరి బ్లాక్ సర్ఫేస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? ఇక్కడే ఆన్సర్ ఇచ్చేసాడు. బ్లాక్ సర్ఫేస్ అనేది అబ్జార్బ్స్ సోలార్ రేడియేషన్. సో ఆన్సర్ ఈస్ అబ్జార్ప్షన్. ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకి ఇక్కడ కుక్కర్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్, సన్ రైస్ ఇక్కడ ఇలా వస్తున్నాయి అనుకోండి. ఈ సన్ నుంచి వచ్చినటువంటి సన్ రైస్ ఏవైతే ఉంటాయో అవి యొక్క కుక్కర్ లోపలికి, మనకి ఈ గ్లాస్ సర్ఫేస్ లోపలికి వచ్చినప్పుడు మనకి లోపల ఒక బ్లాక్ కలర్ షీట్ అనేది మనం పెట్టుకుంటాం. ఎందుకు? బ్లాక్ అనేది అబ్జార్బ్స్ సన్లైట్, వైట్ కలర్ అనేది రిఫ్లెక్ట్స్ ది సన్లైట్. అందుకే మీకు కనుక గుర్తుంటే సమ్మర్ సీజన్ లో మనకి ఎక్కువ బ్లాక్ కలర్ వేసుకోవద్దు అని అనుకుంటారు. రైట్, బికాస్ ఆఫ్ దిస్ రీజన్. సో ఈ యొక్క సన్ రేస్ ని బ్లాక్ కలర్ అబ్జార్బ్ చేసుకుని బయటకు వెళ్లకుండా ఒక గ్లాస్ సర్ఫేస్ తో మళ్ళీ కవర్ చేసేసుకుంటాం. కవర్ చేసుకున్నప్పుడు అక్కడ మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువగా ఆ రైస్ మనం ఏదైతే పెడతామో ఆ రైస్ కుక్కర్ లో అది కుక్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రాసెస్ ప్రొడ్యూసెస్ హైడ్రోజన్ ఫ్యూయల్ ఇన్ అ క్లీన్ వే. క్లీన్ వే అంటే నథింగ్ బట్ పొల్యూషన్ అనేది లేకుండా, విచ్ ఈస్ నథింగ్ బట్ కార్బన్ ఎమిషన్స్ జరగకుండా క్లీన్ వేలో హైడ్రోజన్ ఫ్యూయల్ అనేది ఏ ప్రాసెస్ లో ప్రొడ్యూస్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఎలక్ట్రాలిసిస్ అనమాట. ఎలక్ట్రాలిసిస్ అనేది జరిగినప్పుడు మనకి ఎలాంటి కార్బన్ ఎమిషన్స్ అనేవి మన ఎన్వైరన్మెంట్ లోకి రిలీజ్ అవ్వవు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్, మీథేన్ లోనూ మనకి కార్బన్ ఎమిషన్స్ జరుగుతాయి. అలాగే ఆక్సిడేషన్ ఆఫ్ కోల్ అంటేనే మనకి ఫాజిల్ ఫ్యూయల్ బర్నింగ్ కాబట్టి ఇక్కడ కార్బన్ ఎమిషన్స్ జరుగుతాయి. గ్యాసిఫికేషన్ ఆఫ్ బయోమాస్. బయోమాస్ అంటే మనకి రెన్యూవబుల్ ఎనర్జీనే, బట్ బయోమాస్ అనేది మనకి దీన్ని హీట్ చేసినప్పుడు రిలీజ్ చేసేటువంటి కార్బన్ ఎమిషన్స్ అనేవి ఈక్వల్ టు ఫాజిల్ ఫ్యూయల్స్. రైట్. సో ఇది కూడా మనకి ఆన్సర్ కాదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, which among these is considered as second generation biofuel. సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ గా దేన్ని కన్సిడర్ చేస్తాము అంటున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ సెల్యులోజిక్ ఇథనాల్. ఎందుకు సెల్యులోజిక్ ఇథనాల్? బికాస్ ఈ యొక్క సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటే మనకి ఏదైతే నాన్ ఫుడ్ బయోమాస్ ఉంటుందో, ఈ యొక్క నాన్ ఫుడ్ బయోమాస్ నుంచి మనకి ఫామ్ అయ్యేదే సెల్యులోజిక్ లేదంటే సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అనమాట. అసలు నాన్ ఫుడ్ బయోమాస్ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి? అగ్రికల్చర్ వేస్ట్ కావచ్చు, లేదంటే సెల్యులోజ్ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా మనకి
ఈ యొక్క నాన్ ఫుడ్ బయోమాస్ కి ఎగ్జాంపుల్స్. వీటి నుంచి ఫామ్ అయినటువంటి ఫ్యూయల్స్ మనకి సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది calorific value అంటే హీటింగ్ వాల్యూ ఆఫ్ ఎ ఫ్యూయల్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ when. calorific value అని మనం చదువుతాం. అసలు ఈ calorific value అనేది ఏంటి అని అడుగుతున్నాడు. అంటే హీట్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ ప్రాసెస్ లో ప్రొడ్యూస్ అయినప్పుడు అని అడుగుతున్నాడు. అది ఎప్పుడు మనకి ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఎప్పుడైతే కంబషన్ అనేది జరుగుతుందో అప్పుడు సఫిషియంట్ ఆక్సిజన్ అనేది దానికి మనం సప్లై చేసినప్పుడు ఎంత హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు మనం మెజర్ చేసేదాన్ని ఏమంటాము అంటే calorific value అని అంటాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ఎ ఫ్యూయల్ టు కంబస్ట్ ప్రాపర్లీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ నీడెడ్. ఒక ఫ్యూయల్ అనేది కంబషన్ ప్రాసెస్ అండర్గో అవ్వాలి అని అంటే ఏది అవసరం లేదు అని అడుగుతున్నాడు. ఏది అవసరం లేదు? కెటలిస్ట్ ఎప్పుడు మనకి అవసరం లేదు. ఫ్యూయల్ అనేది కావాలి. ఫ్యూయల్ ఉంటేనే అది మనకి కంబషన్ అనేది అసలు జరుగుతుంది. నెక్స్ట్ ఆక్సిడైజర్ లైక్ ఆక్సిజన్ అనేది కావాలి. నెక్స్ట్ ఇగ్నిషన్ సోర్స్ అనేది కావాలి. ఎందుకంటే అది ఫస్ట్ మనకి బర్న్ అవ్వాలి, కంబషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలంటే మనకి ఇగ్నిషన్ సోర్స్ అనేది కావాలి. మరి ఏది అవసరం లేదు? డెఫినెట్ గా ఏది అవసరం లేదు అంటే కెటలిస్ట్ అవసరం లేదు. ఎందుకు? బికాస్ మనం కెటలిస్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక రియాక్షన్ ని స్పీడప్ చేయడానికి కెటలిస్ట్ యూజ్ చేస్తాం. అంతేకాని ఇది లేకపోతే అసలు రియాక్షనే నడవదు అనేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇంక్రీజెస్ ఇఫ్. ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అని అంటున్నాడు. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? ఈ యొక్క ఎగ్జాస్ట్ లాసెస్ అనేవి ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు కూడా మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎగ్జాస్ట్ లాసెస్ అనేవి ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు మనకి ఫ్యూయల్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. న్యూక్లియర్ ఫిజన్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్. ఫిజన్ అండ్ ఫ్యూజన్ కి సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి నేను మీ క్లాసెస్ లో చాలా సార్లు చెప్పాను. ఫ్యూజన్ అంటే గుర్తుపెట్టుకోండి ఫ్యూజ్ అవ్వడం, టుగెదర్నెస్. ఫిజన్ అంటే ఏంటి? సపరేషన్. ఇలా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని చెప్పాను. సో ఇప్పుడు మీరు ఈజీగా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పొచ్చు. చూడండి, ఫిజన్ అంటే ఏమన్నాను? సపరేషన్ అన్నాను. ఇక్కడ మెర్జింగ్ ఉంది, సో ఇది కాదు. డికే ఆఫ్ అన్స్టేబుల్ ఐసోటోప్స్, ఇది కూడా కాదు. ఏదర్ సపరేషన్ రావాలి లేదంటే టుగెదర్ రావాలి. ఇక్కడ ఎమిషన్ అన్నాడు, సో ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి స్ప్లిట్టింగ్. స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? మనకి సపరేషన్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. స్ప్లిట్టింగ్ హెవీ అటామిక్ న్యూక్లియై ఇంటూ లైటర్ వన్స్. ఇది మనకి ఆన్సర్. సో సింపుల్ గా మీరు కొన్ని స్టెప్స్ ఏవైతే నేను చెప్పానో అవి గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ each fission event must produce at least dash neutrons to sustain the reaction. ఒక రియాక్షన్ అనేది సస్టైన్ అవ్వాలి అని అంటే, కొనసాగించాలి అంటే, లేదంటే కొనసాగాలి అంటే ఒక న్యూక్లియర్ చైన్ రియాక్షన్ లో మనకి ఈచ్ ఫిషన్ ఈవెంట్ లో ఎన్ని న్యూట్రాన్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి అంటున్నాడు. 2 న్యూట్రాన్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ మిస్ అయింది. 2 న్యూట్రాన్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవ్వాలన్నమాట. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, స్మాల్ అనౌన్స్మెంట్. మన బీజీఎస్ క్లాసెస్ లో ఈ యొక్క జనరల్ సైన్స్ అంటే ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్, అలాగే థానేదార్ కి సంబంధించి పేపర్ 2 జనరల్ సైన్స్ కి మనం స్పెషల్ గా మెయిన్స్ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. బికాస్ జనరల్ సైన్స్ వెయిటేజ్ అనేది 50 మార్క్స్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఎవరైతే మ్యాథమెటిక్స్ అనేది మాకు చాలా కష్టం, మేము ఇది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, మేము మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మాకు మ్యాథ్స్ అంతగా రాదు అనుకునే వాళ్ళు, అలాగే పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ మనకి ఏదైతే ఉందో ఇది మేము కంప్లీట్ చేయలేదు, లైక్ మనకు ఉన్నటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మేము కవర్ చేసుకోలేము, ఇంత టైం కూడా మాకు లేదు అని అనుకున్న వాళ్ళు బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ నేను జనరల్ సైన్స్ అని చెప్తాను. బికాస్ మనకు ఉన్నది ఓన్లీ 9 టాపిక్స్ కాబట్టి జనరల్ సైన్స్ లో ఈ జనరల్ సైన్స్ మీరు కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. అందుకే ఈ యొక్క చాలా మంది స్టూడెంట్స్ అడగడం వల్లనే బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. 11th అక్టోబర్ నుంచి ఈ క్లాసెస్ మనకి స్టార్ట్ అయ్యాయి. పర్ డే 2 hours క్లాసెస్, అంటే ఒక బయాలజీ టాపిక్, అలాగే మనకి ఒక జనరల్ సైన్స్ లో నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో కంప్లీట్ టాపిక్స్ అనేవి 2 hours per day క్లాసెస్ తీసుకొని కంప్లీట్ చేయడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ డైలీ జరుగుతాయి. ఆ వీడియోస్ అనేవి మీకు రికార్డింగ్ గా కూడా అవైలబుల్ గా ఉంటాయి. బికాస్ ఎగ్జామ్ వరకు మీరు
ఒకవేళ ఆ రోజు ఆ టైంకి అవైలబుల్ లేకపోయినా రికార్డింగ్ వీడియోస్ వినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ మెయిన్ సిలబస్, అంటే మనకి మెయిన్స్ లో అడిషనల్ గా ఏదైతే టాపిక్ యాడ్ అయిందో ఆ టాపిక్ కూడా ఇంక్లూడ్ చేసుకొని 9 టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ బైలింగ్వల్ మోడ్, అంటే బోత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఈ యొక్క క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. మనం క్లాస్ తీసుకున్నటువంటి క్లాస్ నోట్స్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది PDF ప్రింటబుల్ ఫార్మాట్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో దట్ మీరు ప్రింట్ తీసుకొని కూడా మెటీరియల్ ని రివైజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ రివైజ్డ్ సిలబస్ ఏదైతే న్యూ సిలబస్ ఉందో దీన్ని బేస్ చేసుకొని క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, మొన్న ప్రిలిమ్స్ లో మనకి ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయనేది బేస్ చేసుకుని ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనకి చూసుకుంటే ఎన్విరాన్మెంట్ టాపిక్ లో కావచ్చు, సోర్స్ ఆఫ్ ఎనర్జీలో కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ లో కావచ్చు, మనకి కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసుకోవాలి. బికాస్ మనకి ఈ టాపిక్స్ లో కరెంట్ అఫైర్స్ నుంచి మొన్న కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది ఇన్ ద ప్రిలిమ్స్. సో ఈ టాపిక్స్ లో మనం కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది, లైక్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేసి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ కోర్స్ మీకు జనరల్ స్టడీస్, అంటే మనకు పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నా దీనికి సంబంధించి 600+ క్వశ్చన్స్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ కోర్స్ లో ఎన్రోల్ అవుతారు. అండ్ ఈ యొక్క ప్రైస్ కనుక మనం చూస్తే 699 రూపీస్. ఇంతకు ముందు 999 ఉండేది, రీసెంట్ గా దీన్ని స్టూడెంట్స్ అడగడం వల్ల 699 చేయడం జరిగింది. అండ్ ఇఫ్ ద షెడ్యూల్ కమ్స్ ఇది అగైన్ ఆటోమేటిక్ గా 999 కే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి మీరు కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ ఈ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా టెస్ట్ సిరీస్ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క జనరల్ స్టడీస్ కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది, అది కూడా యాప్ లోనే ఉంటుంది. ఈ యొక్క యాప్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్, ప్లే స్టోర్ లో మీకు ఒక యాప్ ఉంటుంది, మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క లింక్ కూడా నేను మీకు ఫస్ట్ కమెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ది యాప్. టెస్ట్ సిరీస్ కనుక మనం చూసుకుంటే 9 యూనిట్స్ ఉన్నాయి కదా, సో ఈచ్ యూనిట్ ఒక్కొక్క యూనిట్ కి 100 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ స్టాటిక్ ప్లస్ కరెంట్ అనమాట. అంటే స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో స్టాటిక్ పార్ట్, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా సంబంధించి 100 క్వశ్చన్స్ ఒక్కొక్క యూనిట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అంటే 900 క్వశ్చన్స్. బట్ 9th యూనిట్ కి మాత్రం మనకి A, B 2 ఉన్నాయి కదా, స్పేస్ అండ్ సోలార్ సిస్టమ్. సో దీనికి ఈచ్ 100 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి 1000 క్వశ్చన్స్ అనేవి యూనిట్ వైజ్, అంటే చాప్టర్ వైజ్ టెస్ట్ లో మనకి 1000 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అలాగే 4 ఫుల్ లెంగ్త్ టెస్ట్ అనేవి కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఒక 200 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో టోటల్లీ 1200 క్వశ్చన్స్ అనేది టెస్ట్ సిరీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఓన్లీ 199 రూపీస్. జనరల్ సైన్స్ మాత్రమే. ఇది కూడా మనకి యాప్ లో ఉంటుంది. ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు, రైట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి వాట్సాప్ గానీ కాల్ గానీ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అ సేఫ్టీ మెషర్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్? న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ ఫిషన్ డిస్కస్ చేసినప్పుడు న్యూక్లియర్ రియాక్టర్స్ వస్తాయి మనకి. సో ఈ న్యూక్లియర్ ఎనర్జీలో న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి చదువుతాం. సో ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు. ఏది మనకి సేఫ్టీ మెషర్ అంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ లో ఎగ్జాంపుల్ గా మనము చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్ అనేది జరుగుతుంది. సో ఈ డిజాస్టర్స్ అనేది జరగకుండా కొన్ని సేఫ్టీ మెషర్స్ అనేవి తీసుకోవాలి అని డిస్కస్ చేశాం. సో ఈ సేఫ్టీ మెషర్స్ అనేవి ఏవి ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో అని అడుగుతున్నాడు. సో యూజ్ ఆఫ్ కంట్రోల్ రాడ్స్ ఇవి యూజ్ చేయాలి, లైక్ కాడ్మియం అండ్ బోరాన్ కంట్రోల్ రాడ్స్ అనేవి యూజ్ చేస్తాం. హెవీ వాటర్ మోడరేటర్, D2O మోడరేటర్స్ ఇవి కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ షీల్డింగ్ విత్ థిక్ కాంక్రీట్ ఇది కూడా యూజ్ చేస్తాం. ఎందుకు? ఆ యొక్క ఫిషన్ రియాక్షన్ K వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ K వాల్యూ అనేది K more than 1 అవ్వకూడదు, K less than 1 అవ్వకుండా కంట్రోల్డ్ గా ఉండాలి అంటే మనం ఈ యొక్క కంట్రోల్ రాడ్స్ కానీ మోడరేటర్స్ కానీ ఈ యొక్క షీల్డింగ్ కోసం కాంక్రీట్ కానీ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఒక సేఫ్టీ మెషర్ టు బి ఫాలోడ్ ఇన్ ది న్యూక్లియర్ రియాక్టర్స్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, ఆల్ ది అబౌవ్. నెక్స్ట్ క్వశ్చన్, an advantage of nuclear energy is, న్యూక్లియర్ ఎనర్జీ వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్. జనరల్ గా డిసడ్వాంటేజెస్ చూస్తాము, బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అని అడుగుతున్నాడు. అడ్వాంటేజ్ ఏంటి అంటే హై ఎనర్జీ డెన్సిటీ. ఎందుకు? బికాస్ న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఒకసారి కనుక మనం న్యూక్లియర్ ఎనర్జీని తీసుకోగలిగాము అని అంటే, లేదంటే ప్రొడ్యూస్ చేయగలిగాము అంటే ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ డెకేడ్స్, కొన్ని డెకేడ్స్ వరకు మనం మళ్ళీ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట. దట్ ఈస్ వై హై ఎనర్జీ డెన్సిటీ అనేది న్యూక్లియర్ ఎనర్జీకి ఉంటుంది. ఇది మనకి వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ, రైట్? జీరో రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది రాదు, ఎందుకంటే మనకి డెఫినెట్ గా మెటల్స్ నుంచి ఆ వేస్ట్ అనేది వస్తుంది కాబట్టి కాదు. అన్లిమిటెడ్ ఫ్యూయల్ అనేది కూడా
మనకి రాదు. అండ్ నో సేఫ్టీ కన్సర్న్స్ కూడా కాదు, ఎందుకంటే మనం ఇందాకే క్వశ్చన్లో చూసాము సేఫ్టీ మెషర్స్ అనేది ఫాలో అవ్వాలి, లేదంటే చెర్నోబిల్ డిజాస్టర్స్ లాంటి ఇన్సిడెంట్స్ అనేవి కూడా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అబౌట్ న్యూక్లియర్ ఫ్యూజన్, ఫ్యూజన్ వర్సెస్ ఫ్యూషన్ అని అడుగుతున్నాడు ఇక్కడ కూడా. ఫ్యూషన్ ఈజ్ ఈజియర్ టు కంట్రోల్ అని అంటున్నాడు. నెక్స్ట్, ఫ్యూషన్ ప్రొడ్యూసెస్ మోర్ రేడియో యాక్టివ్ వేస్ట్ అని అంటున్నాడు. నెక్స్ట్, ఫ్యూషన్ కంబైన్స్ లైట్ న్యూక్లియై అని అంటున్నాడు. ఫ్యూషన్ అంటే ఏంటి? టుగెదర్. సో ఇక్కడ మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? ట్రూ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. టుగెదర్ అంటే ఏంటి? టు ఫ్యూజ్ అని అన్నాను. సో ఆన్సర్ సింపుల్గా ఆప్షన్ 3, ఫ్యూజన్ ఆఫ్ కంబైన్స్ లైట్ న్యూక్లియై, ఇది మనకి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇవి మనకి కొన్ని బేసిక్ క్వశ్చన్స్, మరి ఇంత హార్డ్ లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని అడగడానికి ఛాన్సెస్ ఉండవు. బట్ మీకు నేను ఈ క్వశ్చన్స్ ఎందుకు ఇచ్చాను అంటే సో దట్ మీరు ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొన్ని సాల్వ్ చేసినట్టు ఉంటుంది అని ఈ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ది లోడ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ పవర్ ప్లాంట్ ఈస్ ది రేషియో ఆఫ్. ఆ ఒక్క పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి మనకు ఉంటాయి, థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి. సో ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ లో లోడ్ ఫ్యాక్టర్ యొక్క రేషియో ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, యాక్చువల్ ఎనర్జీ ప్రొడ్యూస్ టు మాక్సిమం పాసిబుల్ ఎనర్జీ. అంటే ఈ యొక్క పవర్ ప్లాంట్స్ లో యాక్చువల్ గా ఎంత ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయింది ఈజ్ టు మాక్సిమం ఎంత ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయగలదు. ఇది లోడ్ ఫ్యాక్టర్ యొక్క రేషియో. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, which one of the following is a disadvantage of using wood as fuel? wood ని మనం ఫ్యూయల్ గా యూజ్ చేయడం వల్ల కలిగేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే రెన్యూవబుల్, అది మనకి అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కాదు. సో ఇది కాదు. ఈజీ ప్రొక్యూర్మెంట్, మనకి ఈజీగా దొరుకుతుంది, ఇది కూడా కాదు. చీప్, ఇది కూడా ట్రూ స్టేట్మెంట్, సో ఇది కూడా కాదు. డిసడ్వాంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి ప్రొడ్యూసెస్ స్మోక్ అండ్ పర్టికులేట్స్, ఇది మనకి పొల్యూషన్ కి దారి తీస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ టు కాన్సన్ట్రేట్ సన్లైట్ ఆన్ టు ఎ డాష్. సారీ, సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ కనుక ఉంది అనుకుంటే ఒక సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ లో మిర్రర్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. నేను ఇందాక కూడా చెప్పాను, ఒక గ్లాస్ మిర్రర్ మనం యూజ్ చేస్తాము లేక సన్లైట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడానికి అని. ఎక్కడికి రిఫ్లెక్ట్ అవ్వడానికి? ఈధర్ రిసీవ్ చేసుకోవడానికి కానీ లేదంటే హీట్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కానీ మనం ఈ యొక్క మిర్రర్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎ న్యూక్లియర్ రియాక్టర్ యూజెస్ uranium-235 after many years spent fuel becomes more enriched in అని అంటున్నాడు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ సి. ఈ యొక్క uranium-235 గనక మనం చాలా సంవత్సరాల తర్వాత గనక యూజ్ చేస్తే అది మనకి ఏమవుతుంది అంటే ప్లూటోనియం అవుతుంది. ప్లూటోనియం ఐసోటోప్స్ అనేవి తయారవుతాయి. మీకు గుర్తుంటే మనం ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇండియా స్టార్ట్ చేసింది అని కూడా మాట్లాడుకున్నాం. దీంట్లో ఏంటి, థోరియం నుంచి మనం యురేనియం ని ఎలా ప్రొడ్యూస్ చేయాలి అని కూడా డిస్కస్ చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఏ, సారీ అండి జస్ట్ అడ్జస్ట్ స్లైడ్ అనేది కొంచెం. సో రైట్, వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఏ మోడరేటర్ ఇన్ ఎ న్యూక్లియర్ రియాక్టర్? న్యూక్లియర్ రియాక్టర్ లో మోడరేటర్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అంటున్నాడు. మనం ఇందాకే చూసాం కదా, మోడరేటర్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఒక రియాక్షన్ అనేది మనకి న్యూక్లియర్ రియాక్షన్ అనేది కంట్రోల్ చేయడానికి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, టు స్లో డౌన్ ది ఫాస్ట్ న్యూట్రాన్స్. కే వాల్యూ అనేది కాన్స్టెంట్ గా 1 లోనే మెయింటైన్ చేయడానికి మనం ఈ యొక్క మోడరేటర్స్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, which device converts solar energy directly into electricity? సోలార్ ఎనర్జీని డైరెక్ట్ గా ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ చేసేటువంటి డివైస్ ఏంటి అంటున్నాడు. సో సోలార్ షుడ్ బి డైరెక్ట్లీ కన్వర్టెడ్ టు ఎలక్ట్రిసిటీ అనమాట. ఏవి మనకి? సోలార్ సెల్స్, సోలార్ లేదంటే ఫోటోవోల్టాయిక్ సెల్స్. ఫోటో అంటే నథింగ్ బట్ సన్లైట్,
సో ఈ ఫోటోవోల్టాయిక్ సెల్స్ కానీ సోలార్ సెల్స్ కానీ మనకి డైరెక్ట్గా సోలార్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. If a hydroelectric plant uses the height difference between upstream and downstream లేదంటే డౌన్ స్ట్రీమ్ దట్ ఈస్ ఎక్స్ప్లాయిటింగ్ డాష్. మనం ఇందాక చూసాం హైడ్రో ఎనర్జీలో మనం హైడల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకి ఈ యొక్క హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. సో ఇవి ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు మనకి హైట్ డిఫరెన్స్ అప్ స్ట్రీమ్కి అలాగే డౌన్ స్ట్రీమ్కి కనుక మనకి డిఫరెన్స్ అనేది హైట్ డిఫరెన్స్ అనేది కనుక ఉంటే ఇది దేన్ని చేంజ్ చేస్తుంది అని అంటున్నారు. దేన్ని చేంజ్ చేస్తుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీని చేంజ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఇందాక మాట్లాడినటువంటి హైడ్రో పవర్ అనేది వేరు, అది టైడల్ ఎనర్జీ, వేవ్స్ కి సంబంధించింది. ఇది వేవ్స్ కి సంబంధించింది కాదు మనకి, ఇది హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ లో మనకి అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ కి మధ్య ఉన్నటువంటి ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టర్మ్ డిస్క్రైబ్స్ ది రేషియో ఆఫ్ యూస్ఫుల్ ఎనర్జీ అవుట్పుట్ టు ఇన్పుట్. యూస్ఫుల్ ఎనర్జీ అవుట్పుట్ నుంచి ఇన్పుట్ అంటే అవుట్పుట్ ఈస్ టు ఇన్పుట్ రేషియో. ఇందాక మనం డిస్కస్ చేసాం, ఎంత యాక్చువల్ గా ప్రొడ్యూస్ చేయగలదు ఈస్ టు అది మనకి మాక్సిమం ఎనర్జీ ఎంత ప్రొడ్యూస్ చేయగలదు అనేదాన్ని మనం ఇందాక ఏమంటామన్నాము, లోడ్ ఫ్యాక్టర్ అంటారు అన్నాం. సో ఇది కాదు. మరి ఇక్కడ ఏం అడుగుతున్నాడు, యూస్ఫుల్ ఎనర్జీ అవుట్పుట్ కి ఇన్పుట్ కి ఉన్నదానికి టర్మ్ యూస్ చేస్తాం, అదేంటి అంటున్నాడు కాబట్టి దట్ ఈస్ ఎఫిషియన్సీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఏ వుడ్ డిరైవ్డ్ రెన్యూవబుల్ సోర్స్. వుడ్ నుంచి మనం పొందేటువంటి రెన్యూవబుల్ సోర్స్ ఏది అని అంటున్నాడు. సో ఇక్కడ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఫైర్వుడ్. సింపుల్ క్వశ్చన్. ఎందుకు, బికాస్ పీట్ కానీ లిగ్నైట్ కానీ ఆంథ్రసైట్ కానీ మనకి కోల్ నుంచి వచ్చేటువంటి సోర్సెస్ అనమాట, రైట్. బిట్యూమినస్ అనేది బ్యాలెన్స్. ఓకే, మనకి కోల్లో 4 టైప్స్ ఉంటాయి, పీట్, లిగ్నైట్, బిట్యూమినస్ అండ్ ఆంథ్రసైట్. సో ఈ 4 కూడా మనకి కోల్ విచ్ ఇస్ అ ఫాజిల్ ఫ్యూయల్, ఈ కోల్ నుంచి వచ్చేటువంటి సోర్సెస్. ఫైర్వుడ్ అనేది వుడ్ నుంచి వచ్చేటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ట్రూ అబౌట్ హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్. హైడ్రోజన్ ని ఫ్యూయల్ గా మనం యూజ్ చేసినప్పుడు ఏ స్టేట్మెంట్ అనేది ట్రూ అని అడుగుతున్నాడు. ఇట్ ఎగ్జిస్ట్ అబండెంట్లీ ఇన్ ఫ్రీ ఫార్మ్ ఆన్ ఎర్త్ అని అంటున్నాడు. నెక్స్ట్, ఇట్ మస్ట్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ కాంపౌండ్స్ లైక్ వాటర్ అండ్ హైడ్రోకార్బన్స్ అని అంటున్నాడు. నెక్స్ట్, వేర్ బర్న్డ్ ఇట్ ఎమిట్స్ కార్బన్ డైఆక్సైడ్ అని అంటున్నాడు. ఇట్ కెనాట్ బి స్టోర్డ్ అని అంటున్నాడు. కెనాట్ బి స్టోర్డ్ అంటే మనం ఎలా యూస్ చేసుకోగలము, సో ఇది కాదు. వెన్ బర్న్ ఇట్ ఎమిట్స్ CO2 ఎమిట్ చేస్తుంది అనుకుంటే అప్పుడు హైడ్రోజన్ ని క్లీన్ ఫ్యూయల్ అని మనం ఎందుకు పిలుస్తాము, సో ఇది కూడా కాదు. నెక్స్ట్, ఇట్ ఎగ్జిస్ట్ అబండెంట్లీ ఇన్ ఫ్రీ ఫామ్ లో ఉంటే మనం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ప్రొడ్యూస్ చేయడానికి ప్లాంట్స్ ఆర్ ఇండస్ట్రీస్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, సో ఇది కూడా కాదనమాట. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. ఇట్ మస్ట్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ కాంపౌండ్స్ లైక్ హైడ్రోకార్బన్స్ అండ్ వాటర్ నుంచి మనం దీన్ని ప్రొడ్యూస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఎనర్జీ సోర్స్ ఈస్ టిపికల్లీ యూస్డ్ ఫర్ బేస్ లోడ్ జనరేషన్. ఈ యొక్క బేస్ లోడ్ జనరేషన్ అంటే కాన్స్టెంట్ డిమాండ్ ఉంది కాబట్టి ఏ ఎనర్జీ సోర్స్ ని మనం ఎక్కువగా యూస్ చేస్తాము అని అడుగుతున్నాడు. సారీ, విచ్ ఎనర్జీ సోర్స్ ఈస్ టిపికల్లీ యూస్డ్ ఫర్ బేస్ లోడ్ జనరేషన్ అంటే మనం ఎప్పుడు ఏది మనకి అవసరాన్ని బట్టి అంటే దాని యొక్క కాన్స్టెంట్ డిమాండ్ అనేది దేనికి ఉంటుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 న్యూక్లియర్ ఎనర్జీ సోర్స్ అనమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రిన్సిపల్ బిహైండ్. సింపుల్ గా మీరు ఇంకొక స్టెప్ చెప్తాను చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ కనుక వచ్చాయి అనుకోండి, మీరు ఎలా సాల్వ్ చేయాలి అని అంటే, సోలార్ ఎనర్జీ అంటే ఏంటి, మీరు ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. సోలార్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ, విండ్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ, అలాగే టైడల్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ, రైట్. సో ఇవన్నీ మనకి రెన్యూవబుల్ ఎనర్జీ. న్యూక్లియర్ మాత్రమే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. సో మనకి ఆడ్ వన్ అవుట్ లాగా మీరు ఈ క్వశ్చన్ ని తీసుకొని సింపుల్ గా ఆన్సర్ అనేది ఇదిగా మీరు డిసైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ ట్రిక్ కూడా మీరు సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి క్వశ్చన్ వస్తే యూస్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రిన్సిపల్ బిహైండ్ ఎ ఫ్యూయల్లెస్ టర్బైన్ సమ్ టైమ్స్ రిఫర్డ్ యాజ్ మంగల్ టర్బైన్. సిలబస్ లో మనకి స్పెసిఫిక్ గా సోర్స్ ఆఫ్ ఎనర్జీలో ఇచ్చినటువంటి టాపిక్ ఈ యొక్క మంగల్ టర్బైన్ అనమాట. ఓకే, సో ఈ యొక్క మంగల్ టర్బైన్ ని మనం ఫ్యూయల్లెస్ టర్బైన్ అని కూడా పిలుస్తాం. ఇది దేని మీద వర్క్ అవుతుంది అని అడుగుతున్నాడు. మరి దేని మీద వర్క్ అవుతుంది, ఇది మ్యాగ్నెటిజం కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద కానీ ఇది మనకి
వర్క్ అవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఫ్యూయల్ అనేది మనం యూస్ చేయకుండా దీని నుంచి మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, అలాగే వాటర్ అనేది డ్రా చేసుకొని సింపుల్గా మీరు కాంతార మూవీ చూసుంటే కాంతార మూవీలో కూడా మనకి యొక్క మంగళ టర్బైన్స్ అనేది యూస్ చేయడం జరిగింది. లైక్ రీసెంట్గా వచ్చినటువంటి కాంతార మూవీలో కూడా ఈ మంగళ టర్బైన్స్ యూస్ చేశారు. అది చూస్తే ఆ వర్కింగ్ అనేది మీకు అర్థమవుతుంది. సింపుల్గా క్లాసెస్లో కూడా నేను చెప్పాను, ఇలా వాటర్ ఫ్లో ఈ డైరెక్షన్లో ఉంటే ఈ డైరెక్షన్లో ఈ మంగళ టర్బైన్స్కి కొన్ని బ్లేడ్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తాం ఒక వీల్కి. ఈ బ్లేడ్స్ అనేవి వాటర్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఒక మోటార్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్కి నేమ్స్ అనేవి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. అండ్ దీని నుంచి వచ్చినటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం అదర్ వర్క్స్ లైక్ గ్రైండింగ్ ఇలాంటి వర్క్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఒక మోటార్ కనెక్ట్ చేసుకొని అని కూడా చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎ కంట్రోల్ రాడ్ ఇన్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ యూస్డ్ ఫర్? న్యూక్లియర్ రియాక్టర్లో మనం సేఫ్టీ మెషర్స్ కోసం కంట్రోల్ రాడ్స్ యూజ్ చేస్తామని ఇందాక అన్నాను. సో ఆ కంట్రోల్ రాడ్స్ అనేవి అసలు ఎందుకు యూజ్ చేస్తాం? రైట్, సో టు అబ్జర్వ్ ది న్యూట్రియంట్స్, ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. టు అబ్జర్వ్ న్యూట్రియంట్స్ అండ్ రెగ్యులేట్ ది చైన్ రియాక్షన్ విచ్ ఇస్ నథింగ్ బట్ K = 1 కాన్స్టెంట్ వాల్యూని మెయింటైన్ చేయడానికి. నెక్స్ట్, సో ఈ క్వశ్చన్కి మనకి క్వశ్చన్ మిస్ అయింది ఇక్కడ. రైట్, సో ద క్వశ్చన్ ఈస్ విచ్ హైడ్రో పవర్ ప్లాంట్ స్టోర్స్ ఎనర్జీ ఫర్ లేటర్ యూస్? ఏ హైడ్రో పవర్ ప్లాంట్ అనేది మనకి ఎనర్జీని లేటర్ యూస్ కోసం స్టోర్ చేసుకుంటుంది అని అంటున్నాడు. సింపుల్గా పంప్డ్ స్టోరేజ్ అనమాట. ఈ పవర్ ప్లాంట్స్ అనేవి ఎనర్జీని స్టోర్ చేసుకొని మనం తర్వాత యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎన్ ఇంజిన్ ఈస్ 30% అంటే ఏంటి అని అడుగుతున్నాడు. సింపుల్గా ఇది ఫ్యూయల్స్ మీద క్వశ్చన్ అనేది అడగడం జరిగింది మిమ్మల్ని. సో ఒక ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇందాకే మనం చూసాం, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఈస్ టు రేషియో అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం ఎఫిషియన్సీ అని పిలుస్తాం. మరి ఆ ఫ్యూయల్ యొక్క ఎఫిషియన్సీ ఇంజిన్ అనేది 30% ఉంది అంటే దాని యొక్క అర్థం ఏంటి అని అడుగుతున్నాను. సింపుల్గా 70% ఎనర్జీ అనేది పోయింది అని అర్థం, అలాగే 30% ఆఫ్ ఇట్స్ ఫ్యూయల్ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది అని అర్థం. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ A and B. అంతేగాని అది హైలీ ఎఫిషియంట్ కాదు. ఓన్లీ 30% ఉంది కాబట్టి అది హైలీ ఎఫిషియంట్ కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ రీసెంట్లీ బికేమ్ ది టాప్ ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ? రెన్యూవబుల్ అడుగుతున్నాడా, నాన్ రెన్యూవబుల్ అడుగుతున్నాడా అనేది మీరు చూసుకొని ఆన్సర్ చేయాలండి. ఏ ఇండియన్ స్టేట్ వస్తుంది మనకి? గుజరాత్ అనేది వస్తుంది. సింపుల్గా రెన్యూవబుల్ ఎనర్జీ అని అడుగుతున్నాడు కాబట్టి ఈ యొక్క స్టేట్స్ని ఈజీగా మనం తీసుకోవచ్చు. ఓకే, మన కోస్టల్ ఏరియాస్నే మోస్ట్లీ ఆన్సర్స్ ఉంటాయి. ఎందుకు? బికాజ్ మనకి విండ్ ఎనర్జీ అనేది మనం మోస్ట్లీ కోస్టల్ ఏరియాస్లోనే యూస్ చేస్తాం. అలాగే సోలార్ ఎనర్జీ అనేది మనకి వెస్టర్న్ స్టేట్స్లో ఎక్కువగా ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2025 గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్ overtook coal for the first time. Which countries notably drove this shift? ఏ కంట్రీలో ఇది జరిగింది అని అంటున్నాడు. ఎక్కడ జరిగింది అంటే ఇండియా అండ్ చైనాలో జరిగింది. మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని మనం రీసెంట్గానే అచీవ్ చేయడం కూడా జరిగిందనమాట. రైట్, దానిలో భాగంగా కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేట్ చేసి మీకు ఈ క్వశ్చన్ అనేది టెస్ట్ సిరీస్లో అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, India has achieved what milestone in installed electricity capacity from non-fossil resources? అంటే నథింగ్ బట్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్లో ఇండియా ఎంత పర్సెంటేజ్ అనేది అచీవ్ చేసింది అని అడుగుతున్నాడు. ఎంత పర్సెంట్ అచీవ్ చేసాం? మనం పెట్టుకున్న టార్గెట్లో 50% అనేది మనం ఆల్రెడీ అచీవ్ చేయడం జరిగింది.